హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మాస్ మహారాజ్ రవితేజ్ గారి పుట్టినరోజు ఇవాళ. బ్లాస్ట్ అయింది. ఆయన కెరీర్ అంతా ఎలా ఉంటుందంటే, ఇంక నిజంగా చెప్పుకోవాలంటే ఆయన కష్టపడిన తీరు కానీ, పైకి వచ్చిన తీరు కానీ, సోలోగా నిజం చెప్పుకోవాలంటే ఇండస్ట్రీలో పెద్ద గాడ్ ఫాదర్లు వెళ్ళారు. ఆయన అనుకున్న దాని గురించి కష్టపడి సోలోగా ఎదిగిన హీరోల్లో ఆయన కూడా ఒకరు. చాలా స్ట్రాంగ్గా ఎదిగారు. ఒక విధంగా చెప్పుకుంటే చాలా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. అది ఎంత స్పెషల్ ఫ్యాన్ బేస్ అంటే, రవితేజ సినిమా వస్తే మినిమంగా ఫస్ట్ రోజు ఆ సినిమా ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఎక్కువ మంది చూసే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇతరత్ర ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది రవితేజ సినిమాలు చూస్తారు. అంటే అంతలా ఆయన ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. చాలా హార్డ్ వర్క్ చేశారు ఇండస్ట్రీలోను. సో వారి పుట్టినరోజు, అలాగే వారి పర్సనల్ డీటెయిల్స్, అలాగే సినిమా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఇంకా వారి పుట్టిన విషయాలకు వెళ్తే కనుక, వారు పుట్టింది 26 జనవరి 1968 జగ్గంపేట. ఎక్కడ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర జగ్గంపేట ఉంది కదా, ఆ జగ్గంపేట మాట, కాకినాడ దగ్గరలోది. సో తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చి ఫార్మాసిస్ట్. ఆయన యాక్చువల్గా అయితేను, ఎందుకంటే ఆయన ఒక ఫార్మాసిస్ట్ అంటే తెలిసింది కదా, మెడిసిన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన. అలాగే వాళ్ళ అమ్మగారు వచ్చేమో హోమ్ మేకర్, అంటే హౌస్ వైఫే. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఆయన ఏం చేసేవారంటే, అంటే అన్ని ఊళ్ళు తిరగవలసి వచ్చేది, రకరకాల ఊళ్ళు. అందువల్ల కాలేజీ ఎడ్యుకేషన్ అని, స్కూల్ ఎడ్యుకేషన్ రకరకాల చోట్ల పూర్తయినాయి. ఆయనే చెప్పారు కదా ఒకసారి మొన్న అన్స్టాపుల్ షోలో, కాస్త స్కూల్ ఎడ్యుకేషన్ ఏమో ముంబై అటు సైడ్ కొన్ని ఏరియాల్లో అలా పూర్తయింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఇది డిగ్రీ మాత్రం సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ విజయవాడ, అంటే ఎవరిది శర్వానంద్ గారి దాల్తేనే సిద్ధార్థ డిగ్రీ కాలేజ్, అంటే వాళ్ళకి సంబంధించింది అనమాట. అందులో పూర్తి చేశారు. విధంగా పర్సనల్ లైఫ్ ఇది. స్పౌస్ అంటే భార్య వచ్చేమో కళ్యాణి గారు, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆయనకి వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ రాజా ది గ్రేట్లో కూడా చేశారు మనకి. చాలా బాగాను బాగుంటారు కుర్రలు కూడా. సో ఇది పర్సనల్ లైఫ్. ఇంకా ఆయన సినిమా కెరీర్కి వస్తే, యాక్చువల్గా రవితేజ గారు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. సాధారణంగా గోదావరి నుంచి కృష్ణా జిల్లా వరకు ఆంధ్రాలోని ప్రతి ఒక్కరికి సినిమా అనేటువంటిది ఒక ప్యాషను, సరదా, ఏదో అలాగంటే చాలామంది చిరంజీవి గారి ఫ్యాన్స్, బాలకృష్ణ గారి ఫ్యాన్స్, ఇంకా నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఆ టైంలో ఉండే వాళ్ళ ఫ్యాన్స్. లేకపోతే అంతకుముందు రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ, శోభన్ గారు, ఏమైనా చూసారు. అంటే సినిమాల్లోకి రావాలనుకున్న వాళ్ళ మీద వాళ్ళ ఇంపాక్ట్, పాత తరం ఇంపాక్ట్ చాలా బలంగా ఉండేది. కానీ ఎక్కువగా చిరంజీవి గారి ఇంపాక్ట్ విపరీతంగా ఉండేది ఏకంగాను. అంటే ఆయన మాస్లో ఉండాలని కొంతమంది, రవితేజ గారి మీద కూడా చిరంజీవి గారి ఇంపాక్ట్ చాలా వరకు ఉంది. తర్వాత మిగతా యాక్టర్లు వాళ్ళందరినీ కూడా బాగా చూసేవారు ఆయన. సో ఈ విధంగా చూసుకుంటే ఆయన స్టార్ట్ అయిన కెరీర్ ఏంటంటే 1990 యాక్చువల్గా చిన్న క్యారెక్టర్ కర్తవ్యం సినిమాలో, అంటే విజయశాంతి గారి కర్తవ్యంలో ఫ్రెండ్స్లో సాయి కుమార్ గారు వీళ్ళందరితో కూడా ఫ్రెండ్స్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. తర్వాత 93లో అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆయన వర్క్ చేశారు. చాలామంది రాఘవేంద్రరావు గారి దగ్గర, ఇంకా అప్పట్లో పనిచేసిన కొంతమంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసేవారు. అల్లరి ప్రియుడు సినిమాలో 93లోనే రాజశేఖర్ గారు వాళ్ళ టీంలో ఉంటారు. ఆయన వాయిస్తున్నందుకు మ్యూజిక్ అది చేస్తూను అందులో కనబడతారు. నిన్నే పెళ్ళి ఆడతాలో కూడా సైడ్ క్యారెక్టర్ చేశారు. అట్ ద సేమ్ టైము సింధూరంలో 97లో మంచి క్యారెక్టర్ పడింది, కృష్ణవంశీ గారు ఇచ్చారు. అందులో బ్రహ్మాజీ గారి హీరో, ఈయన సైడ్ హీరో. బట్ మెయిన్ లీడ్ ఈందే, రవితేజ గారిదే. చాలా బాగుంటుంది క్యారెక్టర్, చాలా బాగా సక్సెస్ అయింది ఆ క్యారెక్టర్. తర్వాత వచ్చి మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయరా, సముద్రం, అన్నయ్య, వీటన్నింటిలో కూడా సైడ్ రోల్స్, చిన్న తమ్ముడు కానీ, అలాగే ఫ్రెండ్స్ రోలు అలాంటివి చేసుకుంటూ వచ్చారు. బట్ ఫస్ట్ టైము 1999లో నీకోసం అనే సినిమా తీశారు. అందులో హీరోగా ఫస్ట్ టైం చేశారు. ఆ సినిమా అనుకున్నంత బాగా ఆడలేదు, కానీ మ్యూజిక్ పరంగా కూడా చాలా మంచి సక్సెస్ అవడంతో ఫస్ట్ యాక్టర్గా బాగా ఆయనకి స్పెషల్ జ్యూరీ అవార్డు, నంది అవార్డు వచ్చింది. ఆ సక్సెస్ తర్వాత 2001లో పూరి జగన్నాథ్ గారితో ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమా చేశారు. మంచి సక్సెస్ అయింది. ఈ లోపల వంశీ గారు, అప్పటికి ఆయన ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకుంటున్న వంశీ గారు, అంటే పాత ఆయన వంశీ గారు, అంటే ఆయన వచ్చి ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం సినిమా తీశారు. ఆ సినిమా కామెడీ పరంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిన క్లీన్ హిట్ ఫిల్మ్ అనమాట. రవితేజ గారికి ఫస్ట్ టైము సూపర్ హిట్ ఫిల్మ్ పడింది. ఒక విధంగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చాలా పెద్ద హిట్, దాన్ని మించిన హిట్ ఇది పడింది అనమాట. ఏది అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వంశీ గారితో చేసిన సినిమా చాలా పెద్ద హిట్ అయింది. తరువాత వెంటనే 2002లో మళ్ళీ ఈడియట్ సినిమా చేశారు పూరి జగన్నాథ్ గారితోనే. అది ఇంకా రవితేజ గారిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఆయనతోనే పూరి జగన్నాథ్ గారితో చేశారు. చాలా బాగా సక్సెస్ అయింది. ఈ మధ్యలో మళ్ళీ 2002లోనే ఖడ్గం సినిమా చేశారు. అది కూడా హ్యూజ్ సక్సెస్. అందులో మంచి క్యారెక్టర్, అది చాలా బాగుంటుంది క్యారెక్టర్.
క్యారెక్టర్, ఒక్క ఛాన్స్ అంటుంటారు. తర్వాత అమ్మ నాన్న తమిళమే చెప్పుకున్నాం కదా. వెంకీ సినిమా 2004లో పడింది, అది కూడా చాలా మంచి సక్సెస్. వెంకీ సినిమా అయితే ఇంకెప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్. అందులో జోక్స్ కానీ ఏంటి సార్ చెప్తున్నారని చెప్పేసి జోక్స్ వస్తాయి, బ్రహ్మానందం గారి పక్కన చూసిన మేమ్స్ వస్తాయి, ఆంజనేయుల సినిమాలో కూడా కొన్ని ఉంటాయి. అలా చాలా బాగుంటాయి వెంకీ సినిమాలో మంచివి. తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చాలా డిఫరెంట్ ఫిల్మ్ అది. భద్ర 2005లో బ్లాస్ట్ అయింది, ఎక్సలెంట్ ఫిల్మ్, చాలా బాగా తీసుకొచ్చారు ఆయన. భద్ర తర్వాత ఏమో విక్రమార్కుడు, ఇంకా సెన్సేషనల్ అనమాట. రాజమౌళి గారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా చాలా భాషల్లోకి డబ్ అయింది. హిందీలో అక్షయ్ కుమార్ గారు చేశారు, తమిళ్లో కార్తీ గారు, అందరూ కూడా చేసుకుంటూ వెళ్ళారు. చాలా హ్యూజ్ హిట్ పిక్చర్. ఇంకా అసలు విక్రమార్కుడు క్యారెక్టర్ లాంటిది అయితే మళ్ళా పడాలి అలాంటిది అని చెప్పేసి చాలా మంది చూశారు అనమాట. అంతలా ఇంపాక్ట్ ఇచ్చింది ఆ పిక్చరు విక్రమార్కుడు సినిమా. తర్వాత దుబాయ్ సీన్ కానీ, కృష్ణ కానీ, అన్నీ హ్యూజ్ సక్సెస్లు. ఇంకా నేనింతే అయితే సక్సెస్ కాదు కానీ పూరి జగన్నాథ్ గారితోనే అసలు సినిమా వాళ్ళు పడే కష్టాలు ఏంటో అందులో చాలా బాగా చూపిస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీ కూడా పిక్చరు. అంటే సబ్జెక్ట్ బాగుంటుంది, మెయిన్ చాలా బాగా పెయిన్ఫుల్గా. అంటే ఎలా కష్టపడతారు, హీరోయిన్ అవ్వడానికి ఎంత కష్టపడాలి, హీరో అవ్వడానికి ఎంత కష్టపడాలి, సైడ్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఎంత కష్టపడాలి, చాలా బాగా తీసుకొచ్చారు. తర్వాత కిక్కు కూడా చాలా పెద్ద హిట్ సినిమా. కిక్ అయితే రవితేజ గారి క్యారెక్టర్ స్పెషల్ అన్నమాట. బ్రహ్మానందం గారిది, ఆయనది, ఆలీ గారిది కామెడీ ఏదో ఒక రేంజ్లో ఉంటుంది. శంభోలో స్పెషల్ క్యారెక్టర్. తర్వాత డాన్స్ సీను, మిరపకాయ పెద్ద హిట్. తర్వాత బలుపు, మిరపకాయ తర్వాత చిన్న గ్యాప్ వచ్చాక మళ్ళీ సంవత్సరం సరిగ్గా సినిమా కూడా బలుపు. తర్వాత మళ్ళీ పవర్ ఆల్రెడీ మనకి తెలుసు, బాబీ కోహ్లీ గారు చేశారు, చాలా బాగా చేశారు. బలుపు కూడా స్టోరీ బాబీ గారు ఇచ్చారని చెప్పేసి చెప్తారు, గోపిచంద్ మల్లాని గారితో డైరెక్షన్ ఆయన. బెంగాల్ టైగర్ అనుకున్నంతగా సక్సెస్ అవుతుంది కానీ మంచి సినిమాయే. రాజా ది గ్రేట్ 2017లో అనిల్ రావుపూడి గారితో చేశారు, ఎక్స్ట్రాడినరీగా పడింది ఫిలిం. ఒక గుడ్డివాడు ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటాడంటే అంటే అనకూడదు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనుకోవాలి వాళ్ళందరినీ. ఆ విధంగా చాలా బ్లైండ్ పీపుల్గా ఉండి ఆయన ఎంత ఛాలెంజ్డ్గా ఉంటారు. చాలా బాగుంటుంది సినిమా. అదరగొడతారు సినిమా. కామెడీ కూడా సూపర్ ట్రాక్ అనమాట. తర్వాత క్రాక్ 2021లో మంచి విన్ పడింది. ధమాకా 2022లో మంచి విన్ను. అలాగే వాల్తేరు వేరేలో చిరంజీవి గారితో క్యారెక్టర్ చేశారు. ఇది సినిమా విషయాలకు వస్తే అంటే ఒక కెరీర్ పరంగా మధ్యలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు అంటే ఫ్లాపులు ఇవన్నీ ఎదుర్కొన్నారు. రీసెంట్గా కూడా ఆయన చాలా సినిమాలు చేశారు. ఏవి మొన్నటి వరకు కూడా ఈగిల్ అని సినిమా ఒకటి, డిస్కో కింగ్ అని సినిమా ఒకటి, ఇంకో మధ్యలో ఇంకోటి ఏదో వచ్చింది మిస్టర్ బచ్చన్. ఇవన్నీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నాయి. బట్ ఏంటంటే రవితేజ గారికి ఒక్కసారి సక్సెస్ పడితే ఆ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. చాలా బాగా మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆ మధ్యకాలంలో పండగకు కూడా ఏదో సినిమా రిలీజ్ చేశారంటే దొంగతనం చేసిన సినిమా, అది పేరు వెంటనే గుర్తురాట్లేదు కానీ చాలా మంచి సినిమా అది కూడాను. అది సక్సెస్ అవుతుంది అనుకున్నారు కానీ అది కూడా ఎందుకు అనుకున్నంతగా వెళ్ళలేదు. బట్ పేలే సినిమాలు ఉంటాయి. రవితేజ గారు ఖచ్చితంగా మంచి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన ఫామ్లోనే ఉన్నారు కానీ ఇంకొంచెం మంచి సినిమా పడితే మరింతగా మళ్ళీ బలం చూపించే అవకాశం ఉంది. సో ఈ విధంగా కెరీర్ అనమాట, సినిమా కెరీర్ సంబంధించి. అలాగే నంది అవార్డులు వచ్చాయని చెప్పుకున్నాం కదా. కిక్ సినిమాకి, కృష్ణ సినిమాకి నామినేట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే నేనింతే సినిమాకి నంది అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్. నేనింతే సినిమా చెప్పాను కదా, చాలా బాగా చేస్తారు. అంతే సినిమా వాళ్ళ కష్టాలు. క్లైమాక్స్ డైలాగ్ ఉంటుంది, ఒరే సినిమా హిట్ అయిందిరా మనకేం పర్వాలేదని చెప్పేసి చెప్తే, హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఎక్కడే ఉంటామో, సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా ఇదే మన ప్రాణం, మనకి తప్ప ఇంకేం తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతామని అడుగుతుంది. చాలా మంచి డైలాగ్ అది నిజంగా. పూరి జగన్నాథ్ గారు సినిమా వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంటుందో చూపించారు ఆ సినిమాలో. అందువల్ల దానికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. వాల్తేరు వేరేలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆయనకి ఇది వచ్చిందనమాట, ఒక అవార్డు వచ్చింది మొన్న 2023 కూడా, ఫిల్మ్ఫేర్ అవార్డు అవిని. సో ఈ విధంగా చూసుకుంటే ఆయన ఫిల్మ్ కెరీర్ చాలా కష్టపడ్డారు రవితేజ గారు. ఒకనొక దశలో రవితేజ గారిని ఇంటికి వచ్చేయమన్నారంటే, ఎందుకురా అంతంత డబ్బులు ఉండేది అంటే, తిండి నీళ్లు లేక ఎక్కడో కూర్చుంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసి ఏంట్రా అంత డబ్బులు. రవితేజ గారు స్వతహాగా కొంచెం ఉన్నత స్థితికి చెందిన మనిషే, కానీ సినిమా కోసం ఆయన పడిన కష్టాన్ని మనం మెచ్చుకోవాలి. అంటే ఒక రంగంలో రాణించడానికి నాన్న మనుషులను వదులుకుని వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. చాలా బాగా కష్టపడ్డారు, చాలా హ్యూజ్గా పైకి వచ్చారు ఆయన. ఈ రోజుకి కొన్ని క్యారెక్టర్లు రవితేజ గారు చూస్తే అంత ఇంపాక్ట్ అలాగే. క్రాక్ సినిమాలో అయింది అయితే అదిరిపోతుంది నిజంగాను. చాలా బాగా చేశారు క్రాక్ క్యారెక్టర్ అయితే గోపిచంద్ మల్లాని గారితో. సో ఏ విధంగా చూసుకున్నా ఫిలిం కెరీర్ కానీ లైఫ్ కెరీర్ కానీ అంతా కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఉండేవారు, తమ్ముడు కూడా చేసేవారు యాక్షన్. ఆ మధ్యకాలంలో తమ్ముడు ఒక ఆయన పాపం యాక్సిడెంట్లో ఎక్కడ చనిపోయారు. ఇద్దరు తమ్ముళ్ళు అనుకుంటాను, ఇద్దరు తమ్ముళ్ళు యాక్ట్ చేసేవారు, ఒక తమ్ముడే అనుకుంటాను ఆ మధ్యకాలంలో యాక్సిడెంట్లో పోయింది ఆయన. సో ఇప్పుడు ఆ విధంగా రవితేజ గారు పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ ఆయన ఎప్పటికప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు చాలా జాగ్రత్తగా. బయటికి ఏవో చిన్న కాంట్రవర్సీస్ ఉన్న వాటిని తొక్కి పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అందరికీ అభిమానులను సంపాదించుకుంటూ, అందరికీ సమాధానం చెప్పుకుంటూ
చేసుకుంటూ ఇండస్ట్రీలో నాలబట్టి వెళ్ళడం 90 నుంచి ఇప్పుడు దగ్గర దాదాపు 34 ఇయర్స్ అయింది. 34 ఇయర్స్ బట్టి ఒక యాక్టర్ లాగా తన్ని తాను అంటే ఏ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చి డబ్బు అనేది పక్కన పెడితే డబ్బు ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు, కానీ డబ్బు కాదు కెరీర్ ద్వారానే అన్ని సంపాదించుకోవాలని కష్టపడిన ఆ మనిషిని గురించి మనం ఎంతైనా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. నిజంగానే అంటే ఎంత ఉంటే కాదు, ఏ రంగంలో రాణించాలన్నా ఎంత కష్టం అవసరం అన్నది ఆయన చూసి నిరూపించుకోవచ్చు. అలాగే చాలా వరకు రవితేజ గారి సినిమాల్లో పాటలు చాలా పాపులర్ అవుతుంటాయి. ఆయన ప్రతి సినిమాలో సాంగ్స్ అన్నీ హైలైట్గా ఉంటాయి. ఆ మధ్యకాలంలో ధమాకాలో చేసినప్పుడు కానీ శ్రీలీలతోని వాళ్ళందరితో ఎక్సలెంట్ సాంగ్స్ ఏమన్నా సరే రవితేజ గారి సినిమాల్లో సాంగ్స్ అంటే. అలాగే ఆయన సినిమాల్లో కామెడీ సీన్లు, వెంకీ సినిమా అద్భుతంగా ఉంటుంది. వెంకీ సినిమా ట్విస్ట్లు అయితే ఇప్పటికే సూపరే. అలాగే విక్రమార్కుడు అన్నీ కూడా సూపర్ సినిమాలు అనమాట. రవితేజ గారి కెరీర్ చాలా జాగ్రత్తగా సాగిపోవాలని కోరుకుంటూ అట్ ద సేమ్ టైం వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి ఆయురారోగ్యాలతో ఉండాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.